గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చేస్తున్నాను. ఈ రోజు టాపిక్ వచ్చేసి సేమ్ కంటిన్యూషన్ సిరీస్ 3 అన్నమాట. లైక్ ఇన్ రిగార్డ్స్ టు ది కాన్స్టిపేషన్, లైక్ ఏమేమి ఫుడ్స్ తీసుకుంటే కాన్స్టిపేషన్ తగ్గుతుందో ఐ ట్రై టు కవర్ మాక్సిమం ఈ వీడియోలో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ముందు చెప్పుకున్న వీడియోస్ లో ఫస్ట్ ఏం చేయాలి అంటే హైడ్రేషన్ ఎక్కువగా ఉండాలి, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ లైక్ వాటర్ తీసుకుని టీచర్ అంటే యూ కెన్ ట్రై ఫర్ బటర్ మిల్క్ అయితే 150 to 2 ml per day తీసుకుంటే సరిపోతుంది. దాంతో కూడా కాన్స్టిపేషన్ రిలీఫ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ అంటారు, కొన్ని ఫ్రూట్స్ చెప్తాను, అవి తీసుకుంటే మాక్సిమం యూ కెన్ అవాయిడ్ కాన్స్టిపేషన్. ఫస్ట్ ఇండియన్ బేస్డ్ ఫ్రూట్స్ అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి యాపిల్స్ మనకు అందరికీ అవైలబుల్ గా ఉంటాయి కదా. యాపిల్స్ తీసుకున్న కాన్స్టిపేషన్ తగ్గుతుంది. యాపిల్ లో ఏంటంటే సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయంట. ఫైబర్ రిచ్ ఫ్రూట్ అనమాట యాపిల్. సో యాపిల్ తీసుకున్న కాన్స్టిపేషన్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ కానీ గువావా కానీ, అంటే ఈ ఫ్రూట్స్ తీసుకుంటే లైక్ ఫ్రూట్స్ వచ్చేసి ఇవి తీసుకుంటే మాక్సిమం కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి అందరికి ఈ సీజన్ అయినా కానీ కూడా మనకి బనానా అవైలబుల్ లో ఉంటుంది. బనానా కూడా తీసుకుంటే కాన్స్టిపేషన్ తగ్గుతుంది. బనానాలో అది కూడా మంచిగా పండిన బనానా, పచ్చి బనానా తీసుకోవద్దు. పండిన బనానా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పపాయ తీసుకున్నాక కూడా కాన్స్టిపేషన్ తగ్గుతుంది అన్నమాట. ఇవి వచ్చేసి ఫ్రూట్స్ లో పపాయ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం కానీ అవాయిడ్ చేసేది. ఓకే, లైక్ అదర్ దెన్ లైక్ నార్మల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. యాపిల్ కానీ గోవా కానీ బనానా కానీ గ్రేప్స్ కానీ ఆరెంజ్ కూడా ఇట్ హెల్ప్స్ టు రిలీవ్ కాన్స్టిపేషన్. నెక్స్ట్ వచ్చేసి నట్స్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా. డ్రై ఫ్రూట్స్ లో ఆల్మండ్ అండ్ వాల్నట్ ఈ రెండు తీసుకున్నా కూడా కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి సీడ్స్, గింజలు ఉంటాయి కదా, ఫ్లాక్స్ సీడ్స్ కాకుండా చియా సీడ్స్ విల్ హెల్ప్ ఫర్ రిలీవ్ కాన్స్టిపేషన్. చియా సీడ్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాన్స్టిపేషన్ నుండి రిలీఫ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బార్లీ అంటారు. బార్లీ దొరుకుతుంది లైక్ నార్మల్ కిరాణా షాప్ లో. అది బాయిల్ చేసుకుని దాని వాటర్ కన్జ్యూమ్ చేసుకున్నా కాన్స్టిపేషన్. అండ్ ఇవన్నిటి కన్నా నెక్స్ట్ ఫుడ్ ఏంటంటే మిలెట్స్ లో మనకి 5 టైప్స్ ఉంటాయి. సో దాని గురించి డాక్టర్ కాజల్ వల్లి గారు వీడియో చేశారు, లైక్ హౌ టు అవాయిడ్ కాన్స్టిపేషన్ బై యూజింగ్ మిలెట్స్ అనేసి. దాని గురించి ఒకసారి గూగుల్ చేయండి, యూట్యూబ్ లో చూడండి. ఈ విల్ గెట్ లైక్ బెనిఫిట్స్ ఆఫ్ మిలెట్స్ ఆ వీడియోస్ లో. ఇదైతే మాక్సిమం నాకు తెలిసిన ఫ్రూట్స్ నట్స్ కవర్ చేశాను అబౌట్ కాన్స్టిపేషన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.